Good morning. So, last class lo animal husbandry introduction chapter. Okay na? So annual milk production in India 170 liters. It is known as teacup cow because of its low productivity. Annual milk production in Netherlands 4100 liters. సో మన ఇండియాలో ప్రొడక్టివిటీ అనేది మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో వాటిని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? న్యూ టెక్నాలజీని యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, క్యాటిల్ పాపులేషన్ ఇన్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 3 groups of breeds: milch breeds, draught breeds, dual purpose breeds. So milch breed means production of milk. So the superior milch breed is Murrah, native of Punjab. So draught breeds, so poor in milk production, అవి మిల్క్ ప్రొడ్యూస్ చేయవు. ఆ బుల్లాక్స్ దేంట్లో యూజ్ అవుతాయి? యూస్ఫుల్ ఇన్ అగ్రికల్చర్, ఫార్మర్ ఆర్ ట్రాన్స్పోర్ట్. ఎగ్జాంపుల్ మాల్వీ, నగోరి. నెక్స్ట్, డ్యూయల్ పర్పస్ బ్రీడ్స్ ఏమంటాం? వాటిని జనరల్ యూటిలిటీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌ తీసుకున్నాం అనుకోండి, అవి ఏం చేస్తాయి? మిల్క్ను ప్రొడ్యూస్ చేస్తాయి. అదే బుల్లాక్స్ అయితే ఫార్మర్లో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ యూజ్ అవుతుంది. అందుకే వాటిని డ్యూయల్ పర్పస్ బ్రీడ్స్ అని చెప్తారు. సో ఎగ్జాంపుల్ ఒంగోల్ బుల్ బ్రీడ్, హర్యానా బ్రీడ్. సో మన ఇండియాలో కాస్ట్లీ బుల్ బ్రీడ్ ఏంటి? ఒంగోల్. ఏంటది? సో ఒంగోల్ బుల్ బ్రీడ్ ఈజ్ ది కాస్ట్లీయెస్ట్ ఆఫ్ ఆల్ ది టైప్స్ ఆఫ్ బుల్స్ ఇన్ ఇండియా. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ఇండియా ఇది ఏంటది? మిల్క్ ప్రొడక్షన్ని ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసింది ఏంటది? యూపీ, ఉత్తరప్రదేశ్. సో ఇన్ మిల్క్ ప్రొడక్షన్ ద ఫస్ట్ ప్లేస్ ఆక్యుపైస్ యూపీ అండ్ ఫాలోడ్ బై హర్యానా అండ్ పంజాబ్. సో మోస్ట్ పాపులర్ డైరీ ఇన్ ఇండియా ఆనంద్ డైరీ. ఏంటది? ఆనంద్ డైరీ ఇన్ గుజరాత్. సో ఇట్స్ బ్రాండ్ నేమ్ అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఓకేనా? నెక్స్ట్, డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్. సో డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్ ఈస్ ది మేనేజ్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఫర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో ఓన్లీ ఒక మిల్క్ని మాత్రమే కాదు, మిల్క్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేస్తాం. సో మిల్క్ ప్రొడక్షన్ని, డైరీ ఫామ్ని ఇంప్రూవ్ చేయాలి అంటే, క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి అంటే కొన్ని ఎసెన్షియల్ కాంపోనెంట్స్ కావాలి. సో ఏంటవి? డిసీజ్ రెసిస్టెన్స్, వ్యాక్సిన్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్, మార్కెటింగ్, తర్వాత ట్రాన్స్పోర్ట్, తర్వాత షెల్టర్, ప్రాపర్ వెంటిలేషన్, అవి కూడా ఉండాలి. ఓకేనా? తర్వాత బ్రీడ్ కూడా ఎలా ఉండాలి? గుడ్ బ్రీడ్ అయి ఉండాలి. ఓకేనా? అంతవరకే. నెక్స్ట్ దాని కంటిన్యూషన్. సో ఇండియా ఈజ్ ది ranking number 1. India is the ranking number 1 in milk production. In milk production due to Operation Floods and White Revolution. So India is the ranking number 1 in milk production due to Operation Floods and White Revolution under the guidance of NDDB, National Dairy Development Board. Next, NDRI, National Dairy
Research Institute. Research Institute. And NDC, National Dairy Corporation. National Dairy Corporation. So India అనేది మిల్క్ ప్రొడక్షన్లో నెంబర్ 1 ర్యాంక్లో ఉంటారు. కారణం ఏంటంటే అండర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ, ఎన్డీసీ. సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ డైరీ కార్పొరేషన్. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్. So the founder of White Revolution, the founder of White Revolution, the founder of Anand Dairy, the founder of Anand Dairy, and the founder of NDDP by Dr. Kurian. Dr. Kurian. Can I? What did you? The founder of White Revolution, the founder of Anand Dairy, so the most popular dairy in India, and the founder of NDDP, National Dairy Development Board, Dr. Kurian. Okay, next one, animal breeding. Next animal breeding. So animal breeding is the important step in animal husbandry. Animal breeding is the important steps in animal husbandry. So animal breeding is the main aim of improve the desirable products. So we take a main aim ఏంటంటే desirable breeds ని ప్రొడ్యూస్ చేయడం. So animal breeding is the main aim of improve the desirable products or desirable breeds. Okay. Next, methods of objective important. Methods of animal breeding. Inbreeding and outbreeding. Inbreeding and outbreeding. So animal breeding, methods of animal breeding, inbreeding and outbreeding. So first of all, inbreeding. So it is the process of mating of animals. Am I fast? Oh, video.